ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ టేస్టీ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. దొండకాయలేనండి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావు కాదు, మీడియం షేప్లో కట్ చేసుకోవాలి. ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేరు చేశారంటే దొండకాయ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనము ఈ కర్రీకి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ చేసుకోకూడదండి. దొండకాయలు అనేటివి లోపల కుక్ అవ్వండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ కుక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా దొండకాయ పీసెస్ అన్నీ కుక్ అవుతాయి. మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పై వరకు కుక్ చేసుకోవాలి. దొండకాయ పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఎప్పుడైనా మనం దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందే రెడ్ చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ వేసుకుంటే త్వరగా ఉడకవండి. కుక్ అయిన తర్వాతనే రెడ్ చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటుంది కర్రీ. టేస్టీ దొండకాయ కర్రీ ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.